శంబాలా మూవీ డైరెక్టెడ్ బై యుగంధర్ ముని, రిటర్న్ బై సురేష్ కొత్తపల్లి అండ్ యుగంధర్ ముని. అండ్ ది కాస్టింగ్ ఆర్ ఆది, సస్విక విజయ్ అండ్ అర్చన అయ్యర్. క్రౌడ్ ని మామూలుగా పుల్ చేయలేదు. నిన్న థియేటర్ దగ్గర చూస్తేనే అర్థమైంది. ఎందుకు చేయరు? ఒకటా రెండా ప్రమోషన్లు. ఒకటి మిస్ అయినా ఇంకో దానిలో కనపడతానే ఉన్నారు. లిటరల్ గా ఓ 10th క్లాస్ పిల్లోడు ఫైనల్ ఎగ్జామ్స్ కి కష్టపడినట్టు పడ్డారు. ఆ కష్టమే ఆడియన్స్ ని థియేటర్ వరకు తెచ్చింది. నన్ను అలాగే తీసుకెళ్ళింది. థియేటర్ వరకు తీసుకెళ్లారు, ఓకే. మరి సినిమా ఎలా ఉంది? రిజల్ట్ మాత్రం అనుకున్న మార్క్స్ రాలేదు. ఎందుకో కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. వెళ్లేలోపు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి ఛానల్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ చూస్తే సాయి కుమార్ గారి బేస్ వాయిస్తో కథ చెప్తారు. ఆహా సూపరు అన్న మంచి పాయింట్ తీసుకున్నాడని ఫీల్ అయిన కొద్దిసేపటి వరకు బాగానే వెళ్తా ఉంటుంది. స్లోగా ఇది ఎక్కడో చూసా అని కొన్ని చోట్ల అనిపిస్తుంది. అయినా పర్లేదు, బట్ మంచి కథని పెట్టుకొని స్క్రీన్ ప్లే దగ్గర దాన్ని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. అంటే సీన్స్ ఉంటాయి కానీ కొంచెం అక్కడక్కడ ఇరికిచ్చినట్టు ఉంటుంది. అండ్ ఒక టైంలో నచ్చింది ఏంటంటే పాయింట్ రివీలింగ్. అది ఎండ్ వరకు తీసుకెళ్లరు. అండ్ ట్విస్ట్లు ఏమైనా ఉన్నా అది చెప్పేస్తారు. నార్మల్గా అవి ఎండ్లో రివీలింగ్ చేస్తారు, ఇక్కడ ముందే ఇచ్చేస్తారు. సో ఇచ్చారు, ఓకే, బాగుంది. బట్ ఆ తర్వాత నుండి కొంచెం ప్రెడిక్టబుల్గా వెళ్తుంది. స్టార్టింగ్లోనే చూపించడంతో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇదా దానివల్ల ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అయింది. అండ్ కొన్ని సీన్స్ జస్టిఫై అవ్వవు. ఆ ఊర్లోని సర్పంచ్ అండ్ వాళ్ళ సంధి కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా మెయిన్ క్యారెక్టర్స్ ఎఫర్ట్ బాగుంది. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొంచెం కాపాడిందంటే అదే. విజువల్స్ పరంగా కొన్ని ప్లేసెస్లో వీడియోస్లా అనిపించాయి. వాటిని ఇంకొంచెం రెడీ చేయాల్సింది. మూవీలోని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఒక ప్లస్ పాయింట్ బీజిఎం అయితే ఇంకో ప్లస్ పాయింట్ ఆ హారర్ సీన్సే. అప్పుడెప్పుడో ఆది అన్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీ టీం అంతా మనీ వేసుకొని తీశారంటే వెళ్ళాం. అది అంత ఉండదనుకోండి. సమంతక మనీ అని మల్టీ స్టారర్ మూవీ ఇంకొకటి వచ్చింది, అది ఒకటి చూసాం. ఇక అన్నకి ఎప్పటికీ హిట్ కావాలని కోరుకోవడానికి కారణం అంటే ప్రేమ కావాలనే మూవీ. ఆయనకి ఒక హిట్ ఇస్తే మనకు ఒక మెమరీ ఇచ్చారు. దానికోసమే ఈ తపనంతా. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్టోరీ సూపర్. స్క్రీన్ ప్లే వల్ల మూవీకి మైనస్ అయింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.